పొట్లీ బటన్స్ చాలా ఈజీగా కొన్ని టిప్స్తో అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ పొట్లీ బటన్స్ కోసం అయితే నేను థర్మాకోల్ బాల్స్ అయితే వాడుతున్నానండి. ఇవి వచ్చేసి మనకి ఫ్యాన్సీ షాప్లో ఉంటాయి. ఈ ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలు మాత్రమే. మనకి చాలా బ్లౌజులకు వచ్చేస్తుంది అన్నమాట. దీనికోసం అయితే మనము 1.5 ఇంచెస్ వెడల్పు 1.5 ఇంచెస్ పొడవుతో అయితే చిన్న చిన్న పీసులను అయితే కట్ చేసుకుని మధ్యలో థర్మాకోల్ బాల్ పెట్టి ఈ విధంగా లైట్గా తిప్పుకోవాలి. చూడండి, టైట్ చేస్తున్నాను. తర్వాత దారం తీసుకోవాలండి. ఈ దారం వచ్చేసి మనం ఏ క్లాత్ ఉపయోగించామో అదే కలర్ దారం ఉపయోగించాలి. ఆ దారంతో పొట్లీ బటన్స్ వారకల్లా నేను ఇప్పుడు ఎలా చుడుతున్నాను సేమ్ అలా చుట్టాలన్నమాట. టైట్ అవి దాకానే రౌండ్గా షేప్ వచ్చి టైట్ అవి దాకా చుట్టాలి. తర్వాత ఈ క్లాత్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి మనకి కుట్టేటప్పుడు కుట్లో పడిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనము లైట్గా చుట్టేసుకున్నామంటే కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగని బాగా టైట్గా చుట్టేయవద్దు, మళ్ళీ పాదం మిషన్ కుట్టు పడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, సూది కూడా దిగదన్నమాట. అందుకని కొద్దిగా లూజుగా అయితే చివరి వైపున కొద్దిగా లూజుగా చుట్టుకోండి. పొట్లీ బటన్స్ వారిని అయితే టైట్గా చుట్టుకోండి. ఈ విధంగా మొత్తం అనేది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఏ నెక్కకైనా సరే ఈ పొట్లీ బటన్స్ని కుట్టుకోవచ్చు అన్నమాట. రౌండ్ అయినా పలకైనా అలాగే స్టార్ నెక్ అయినా సరే దేనికైనా అయితే బాగుంటాయి. అయితే నేను నెక్ అయితే ఆది డ్రెస్ ప్రకారం అయితే కట్ చేసేసుకున్నాను కదా. ఈ విధంగా కట్ చేసుకున్న లైనింగ్ని శారీ క్లాత్ని అయితే జాయింట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ పొట్లీ బటన్స్ని అయితే కుడుతున్నాను. ఒకసారి చూడొచ్చు, నేను 1/2 ఇంచ్ గ్యాప్లో అయితే ఈ పొట్లీ బటన్స్ని కుట్టుకుంటున్నాను. మీరు ఇంకా దగ్గరగా కావాలనుకుంటే కుట్టుకోవచ్చు. బాగా దూరంగా కంట దగ్గరగా ఉంటేనేవి లుక్ అయితే బాగుంటాయి. మనం ఈ కుట్టు వచ్చేసి పొట్లీ బటన్స్ వారకల్లా పడేలా చూసుకోవాలి. మీరు చూడొచ్చు, పాదం పొట్లీ బటన్స్ వారకల్లా పడుతుంది. ఈ విధంగా వేసుకోవాలి కుట్టు. వేసుకున్న తర్వాత మనకి చివరి వైపున ఎగస్ట్రా వచ్చిందంతా నేను వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనము క్రాస్ ముక్కలు తీసినైతే నెక్ని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా కట్ చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాక 1.5 ఇంచ్ వెడల్పుతో అయితే నేను క్రాస్ ముక్కనైతే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకుని మనము నెక్ ఎలా స్టిచ్చింగ్ చేస్తామో అలాగే చేయాలి. కానీ ఈ విధంగా కుట్టేటప్పుడు కూడా మనము పొట్లీ బటన్స్ దగ్గరగా కుట్టు పడేలాగైతే చూసుకోవాలండి. మనం నెక్ పట్టి కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పొట్లీ బటన్స్ వారకల్లా పడాలి. నేను వేళ్ళతో అయితే పొట్లీ బటన్స్ వారకల్లా చూసుకుని ఆనవాలుగా అయితే కుట్టు వేస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకుంటే మనకి పొట్లీ బటన్స్ లుక్ అయితే బాగుంటాయి. మీరు సరిగ్గా చూసుకోకపోతే ప్రాబ్లం ఏంటో కూడా చెప్తానండి. ఈ విధంగా నెక్క పట్టి జాయింట్ చేసుకుంటాం కదా, పొట్లీ బటన్స్ వారకల్లా కుట్టు పడకపోతే అవి పొడుగ్గా అంతాయి. ఒకసారి చూడొచ్చు, మనకి పొట్లీ బటన్స్ దగ్గరకల్లా కుట్టు పడితే నీట్గా ఉంటుంది. ఒకవేళ మీకు దూరంగా కుట్టు పడింది అనిపిస్తే లోపల వైపున మళ్ళీ ఇంకో కుట్టు లాక్కోవచ్చు అన్నమాట. ఈ విధంగా సరి చేసుకోవచ్చు. మీకు ఒకవేళ పొట్లీ బటన్స్ దగ్గరకల్లా కుట్టు పడకపోతేని, నాకైతే కరెక్ట్గానే పడింది కాబట్టి నెక్ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా పెట్టుకుంటే మనకి నెక్ రౌండ్ అయితే బాగా తిరిగిద్ది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత క్లాత్ని అయితే పక్కకు మడత పెట్టేసి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనము నెక్ పట్టి ఉంది కదండి, ఈ నెక్ పట్టిని వచ్చేసి అడుగు వైపున డబుల్ పోలింగ్ వేసేసి కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ నెక్ పట్టి మడత వచ్చేసి 1/2 ఇంచ్ కంటే ఎక్కువ ఉండకూడదు. 1/2 ఇంచ్ మాత్రమే వచ్చే విధంగా మడత పెట్టి కుట్టు వేసేసుకోండి. ఈ విధంగా నెక్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి అయితే చేసుకోవద్దామండి. హ్యాండ్స్ కోసం అయితే నేను ఈ హ్యాండ్ని మధ్యకి అయితే కట్ చేసిస్తాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత హ్యాండ్లో సగ భాగం ఉంటుంది కదా, ఆ భాగానికైతే నేను వీడియోలో చూపించే విధంగా పొట్లీ బటన్స్ని దగ్గరగా స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. అంటే నేను హ్యాండ్ చివరి భాగాన్ని కాకుండా హ్యాండ్ మధ్యకి వచ్చేలాగైతే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే హ్యాండ్ చివరి భాగాన్ని కూడా వీటిని జాయింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకొక భాగాన్ని అయితే మళ్ళీ ఈ పొట్లీ బటన్స్ మీద వేసేసి కుట్టు వేసేస్తున్నానండి. ఈ విధంగా వేసుకుంటే మనకి పొట్లీ బటన్స్ పైన వైపు వస్తాయన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉందో, ఇలా వస్తాయి. ఇప్పుడు దీని మీద లైనింగ్ వేసి తిరగవేసేసుకోవాలండి. మీకు కనుక హ్యాండ్ చివరిని కావాలనుకుంటే ఈ చివరి భాగంలో కూడా పొట్లీ బటన్స్ని కుట్టుకోవచ్చు. ఈ విధంగా లైనింగ్ అతికేసుకుని హ్యాండ్ అయితే తిరగవేసేసుకోవాలండి. తిరగవేసుకుని కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. హ్యాండ్ చుట్టూ కూడా కుట్టు వేసేసుకోవాలి. హ్యాండ్స్ అయితే మనకి లుక్ ఈ విధంగా వస్తాయండి.
చూసారు కదా చాలా నీట్గా అయితే ఉంటుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.